హలో అండి, నా పేరు తులసిరాము, హైకోర్టు అడ్వకేటు. ఈరోజు భారతీయత ఛానల్ వాళ్ళు నన్ను ఇక్కడికి పిలవడం జరిగింది. నేను ఈ భారతీయత ఛానల్ గురించి తెలుసుకుంటే వీళ్ళు భారతదేశంలో యొక్క వివిధ అంశాలపై చాలా సుదీర్ఘంగా శోధించి ఈ ప్రస్తుత తరానికి తెలియజేయడానికి ట్రై చేస్తున్నారు. దీని ద్వారా మన భారతీయ సంపద, మన భారతీయ సంస్కృతి తర్వాత తరాలకి ప్రాచీనంగా సాగుతుంది అనుకుంటున్నాను. ఈ రోజు ఈ ప్రయాణంలో వీళ్ళు నన్ను భారతీయ న్యాయశాస్త్రము, తర్కశాస్త్రం గురించి చెప్పడానికి పిలవడం జరిగింది. మనకి చాలా క్వశ్చన్స్ ఉన్నాయండి, తాళపత్ర గంధ్రాల్లాగా ఉన్నాయి ఈ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్ల ద్వారా మనము ఇష్యూ బేస్డ్ గా ప్రశ్న సమాధానం ద్వారా భారతీయ తర్కశాస్త్రం గురించి, భారతీయ న్యాయశాస్త్రం గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఒక క్వశ్చన్ తీసుకుందామండి. ఈ ప్రశ్న ఏంటంటే, భారతదేశంలో న్యాయశాస్త్రం ఎప్పుడు మొదలైంది? ఇది చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి. దీనికి ఇది ఆది అంతము లేనట్టుగా ఉంది ప్రశ్న. అసలు భారతదేశంలో న్యాయశాస్త్రము మనకి తెలియకుండానే ఆవిర్భవించింది. అది వివిధ రకాలుగా వివిధ చోట్ల ఉండింది. దాన్ని మనం క్రోడించుకోవడం జరిగింది, అంటే కోడిఫికేషన్ చేసుకున్నాం మనం. బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత 1860లో ఐపీసీ, ఇండియన్ పీనల్ కోడ్ అనేది రిలీజ్ చేశారట. అంటే ఏ తప్పు చేస్తే ఏ పనిష్మెంటు, ఎంత జరిమానా అనేది వాళ్ళు తీసుకొచ్చారు. తర్వాత మనకి భారతదేశంలో 3 ప్రధాన కోర్టులు, ప్రెసిడెన్సీ కోర్టులు, బాంబే ఒకటి, మద్రాస్ ఒకటి, కల్కట్టా ఒకటి. ఈ కోర్టుల ద్వారా వాళ్ళు న్యాయాన్ని కాపాడడం జరిగింది. ఈ దీంట్లో వాళ్ళకి కావాల్సినట్టు కూడా కొన్ని సెక్షన్లు పెట్టుకున్నారు. దాంట్లో ఒకటి వచ్చి సెడిషన్, రాజద్రోహము. అది ప్రస్తుతము మన గవర్నమెంట్ తీసేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు ఉండేటప్పుడు పోలీసుల ద్వారా ఏదైనా ఒప్పుకుంటే అది కోర్టులో ఒప్పుకున్నట్టే ఉండేది. అది వాళ్ళు వెళ్ళేటప్పుడు తీసేశారు. ప్రస్తుతం పోలీసుల ద్వారా కానీ, పోలీస్ స్టేషన్లో కానీ ఏదైనా ఒప్పుకున్నా అది చెల్లదు కోర్టులో. సో ఇలా ఉంది. ఈ విధంగా ఆవిర్భవించిన భారతీయ శాస్త్రము చాలా వివిధ రూపాలుగా తీసుకొని, ఒకప్పుడు తల్లిదండ్రులు పిల్లలు చూసుకోవాలి అనేది, పిల్లలు తల్లిదండ్రులు చూసుకోవాలి అనేది ఒక మొరాలిటీగా ఉండిందండి. కానీ ఇప్పుడు అది లా అయింది. తల్లిదండ్రులు పిల్లల్ని చూసుకోవాలి, ఎప్పుడు దాకా చూసుకోవాలి అనేది ప్రశ్న. 18 సంవత్సరాల వరకు అబ్బాయి అయితే చూసుకోవాలి, అమ్మాయి అయితే పెళ్లి చేసేంత వరకు చూసుకోవాలి అనేది ఇప్పుడు న్యాయం అయిందండి. చూసుకోకపోతే తప్పు. అదేవిధంగా పిల్లలు పెద్ద అయినాక తల్లిదండ్రులు చూసుకోవాలి అనేది ఒకప్పుడు మొరాలిటీగా ఉండింది. కానీ ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ యాక్ట్ 2000 వచ్చిన తర్వాత అదేమైంది, ఒక న్యాయం అయింది. అదేవిధంగా ఇంతకుముందు కొడుకులు మాత్రమే తల్లిదండ్రులు చూసుకోవాలి అనేది ఉంది. అలా కాదు, ఇప్పుడు కూతుర్లు కూడా, పెళ్ళైన కూతుర్లు కూడా తల్లిదండ్రులు చూసుకోవాలి. ఎందుకు అంటే వాళ్ళకు కూడా తల్లిదండ్రుల ఆస్తిలో భాగం వస్తుంది కాబట్టి వాళ్ళు కూడా చూసుకోవాలి అనేది ఇది. సో మనం ప్రస్తుతం చూస్తే మన న్యాయశాస్త్రం అంతా ఒక మొరాలిటీ నుంచి వచ్చింది. ఇంకొక రకంగా చెప్పుకుంటే, మొరాలిటీ అనేది ఒక పెద్ద మేఘం అనుకుంటే అందులో నుంచి వచ్చినటివే ఈ చిన్న న్యాయశాస్త్రాలు. ఆ పెద్ద మేఘం అలానే ఉంది, ఇంకా కరుగుతూ ఉంది. సో ఎప్పుడైతే కంప్లీట్ గా మొరాలిటీనే న్యాయం అయిపోతుందో అదే అండి అబ్సల్యూట్ న్యాయశాస్త్రం అంటే. అది జరగాలి, ఆ రోజు కోసం నేను చూస్తున్నాను. ఇంకొక ప్రశ్న చూద్దామండి. లాయర్గా చదవడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంది, కానీ చదువుతున్నాను. హైకోర్టు గొప్ప, సుప్రీంకోర్టు గొప్ప? దీని గురించి చెప్పుకోవాలంటే హైకోర్టు గొప్ప, సుప్రీంకోర్టు గొప్ప అంటే కాన్స్టిట్యూషన్ ప్రకారము, అంటే మన బుక్ ప్రకారము హైకోర్టు, సుప్రీంకోర్టు 2 కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్ అండి. అంటే 2 ఇలానే ఉన్నాయి. అంటే ఏది గొప్ప ఏది తక్కువ అనేది లేదు. కానీ ఇదే కాన్స్టిట్యూషన్ మనకి ఆర్టికల్ 141 పొందుపరిచింది. ఏంటంటే సుప్రీంకోర్టు ఏదన్నా ఒక నిర్ణయం చెబితే ఆ నిర్ణయము భారతదేశంలో ఉండే హైకోర్టులు అన్నీ పాటించాలి అని చెప్పింది. అదేవిధంగా హైకోర్టు చెప్తే సుప్రీంకోర్టు పాటించాలి అనేది ఎక్కడా పొందుపరచలేదు. కాబట్టి మనము 2 కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్ అయినా కానీ ఆర్టికల్ 141 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ 99 ప్రకారము సుప్రీంకోర్టుని పైన పెడుతున్నాం. మరొక ప్రశ్న తీసుకుందామండి. అడ్వకేట్కి, లాయర్కి వ్యత్యాసం ఏంది, డిఫరెన్స్ ఏంది? ఇది చాలా బేసిక్ క్వశ్చన్ అండి. కానీ మనం చాలా మందికి ఈ విషయం తెలియదు.
అడ్వకేట్కి లాయర్కి సంబంధం ఏంటంటే 3 సంవత్సరాలు డిగ్రీ అయిన తర్వాత 3 సంవత్సరాలు లా చదివి న్యాయపట్టా పొందిన, లేకపోతే ఇంటర్మీడియట్ చదివి 5 సంవత్సరాలు లా చదివి న్యాయపట్టా పొందిన వాళ్ళని లాయర్ అంటారండి. లాయర్ అడ్వకేట్గా ఎలా మారుతాడంటే ఒక్కసారి ప్రాక్టీస్లోకి వచ్చి ఆ వృత్తిని ఎంచుకొని ప్రాక్టీస్ చేస్తే వాడిని అడ్వకేట్ అంటారండి. ఇంకా ఇంకా సూక్ష్మంగా చెప్పాలంటే, సరళంగా చెప్పాలంటే, ఎవరైతే అడ్వకేట్ వృత్తి చేస్తూ దాని మీద బతుకుతున్నాడో వాడిని అడ్వకేట్ అంటారండి. లా చదువుకున్నదని లాయర్ అంటారండి. మరొక ప్రశ్న తీసుకుందామండి. వాట్ ఇన్స్పైర్స్ మీ టు బికమ్ ఏ అడ్వకేట్? చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అండి. నన్ను ఈ వృత్తిలోకి, ఈ లా వృత్తిలోకి రావడానికి కారణం ఏంటంటే, ఫస్ట్ నాకు జనాలతో ఉండడం ఇష్టం. జనాలతో ఉండడం ఇష్టం అయినప్పుడు జనాలతో సమస్యలు అనేటివి జనాల్లో, సొసైటీలో మిళితమై ఉంటాయి కాబట్టి సమస్యల్ని సమాధానం రూపంలో చూడడం అనేది నాకు ఇష్టం కాబట్టి నేను ఈ వృత్తిలోకి రావడం జరిగిందండి. తద్వారా నేను ఎక్కువ మనుషులతో ఉండడం, మనుషులతో కలవడం, వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకోవడం, వాళ్ళకి సమాధానం ఇవ్వడం ద్వారా నేను వాళ్ళ కళ్ళల్లో ఒక స్పార్క్ చూస్తానండి. గ్రాటిట్యూడ్ స్పార్క్ దట్ గివ్స్ మీ ఇమ్మెన్స్ ప్లెజర్ అండి. దట్ ఈస్ ద రీజన్ ఐ కేమ్ టు దిస్ ప్రొఫెషన్. మరొక ప్రశ్న చూద్దామండి. లీగల్ నోటీస్ ఇవ్వడానికి ఏ డాక్యుమెంట్స్ కావాలి అనేది ప్రశ్న అండి. లీగల్ నోటీస్ పంపించడానికి ఏ లీగల్ డాక్యుమెంట్స్ కానీ ఏ డాక్యుమెంట్స్ కావాలనే ప్రశ్నకి లీగల్ నోటీస్ పంపించడానికి ఏ డాక్యుమెంట్స్ అవసరం లేదండి. మనం లీగల్ నోటీస్ ఎందుకు పంపిస్తామంటే, కోర్టుకు వెళ్ళే ముందు అతనికి తెలియజేయడం, సరే నాకు సమస్య ఉంది, నీ వల్ల ఈ సమస్య వచ్చింది, దీన్ని నువ్వు అమికబుల్గా సాల్వ్ చేసుకుంటావా లేదా, నువ్వు సాల్వ్ చేసుకుంటావా లేదా అని మనం పంపిస్తాము. దానికి 7 రోజులు కానీ 15 రోజులు కానీ 30 రోజులు కానీ టైం ఇస్తాము. అందులోపల కానీ అతను సాల్వ్ చేసుకున్నాడు అనుకోండి, అక్కడితో సమస్య పోతుంది. లేకపోతే మనం ఈ లీగల్ నోటీస్ని తీసుకొని కోర్టుకు వెళ్తాము. ఈ లీగల్ నోటీసు బేసిస్ అవుతుందండి కోర్టుకి. కానీ న్యాయం ఏం చెప్తుందంటే, కొన్ని కేసుల్లో కంపల్సరీగా లీగల్ నోటీస్ పంపించాలి, కొన్ని కేసుల్లో లీగల్ నోటీస్ అవసరం లేదు. కంపల్సరీగా పంపించాలి అనేది ఏంటంటే, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ అంటే చెక్ బౌన్స్ కేసు వేసేటప్పుడు కంపల్సరీ లీగల్ నోటీస్ పంపించాలండి. పార్టిషన్ సూట్ అంటే నాకు దీంట్లో భాగం ఉంది అనేటప్పుడు కంపల్సరీ లీగల్ నోటీస్ పంపించాలి. మిగిలిన వాటికి సపోజ్ డైవర్స్ వేసుకోవాలి, లీగల్ నోటీస్ అవసరం లేదు. కన్జ్యూమర్ కేసు వేసుకోవాలి, లీగల్ నోటీస్ అవసరం లేదు. భార్య కాపురం నుంచి వెళ్ళిపోయింది, ఇంటికి వెళ్ళిపోయింది, నువ్వు రామ్మా అని చెప్పడానికి లీగల్ నోటీస్ అవసరం లేదు, నేరుగా కోర్టులో వేసుకోవచ్చు. ఈ విధంగా న్యాయం కొన్నిటికి మాత్రం లీగల్ నోటీస్ కంపల్సరీ పంపించాలని చెప్తుంది, కొన్నిటికి అవసరం లేదని చెప్తుంది. మనకి లీగల్ నోటీస్ పంపించడానికి ఏ రకమైన డాక్యుమెంట్స్ అవసరం లేదండి. మనము మన సమస్య చెప్తున్నాము, సమాధానం చెప్తున్నాము. అతను వచ్చాడంటే సరే, రాకపోతే మనం కోర్టులో వేస్తాము. కోర్టులో వేసినప్పుడు మాత్రం మనకి డాక్యుమెంట్స్ పెట్టాలండి. ఇంకొక ప్రశ్న చూసుకుందామండి. కామన్గా మనుషులు కోర్టు అంటే ఎందుకు భయపడతారు, కోర్టులు మెట్లెక్కాలంటే ఎందుకు భయపడతారు, ఇదండి ప్రశ్న. ఎందుకు భయపడతారు అంటే, ఇది మనము ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే సినిమాల ప్రభావం అండి. సినిమాల్లో వాడికి జైల్లో వాడికి 10 years శిక్ష వేశారు, వాడికి ఉరి శిక్ష వేశారు, వీడికి కొన్ని వెస్టర్న్ కంట్రీస్లో కాలు తీసేశారు, చేయి తీసేశారు అనేది ఒకటి వస్తుందండి. లేకపోతే నీ చివరి కోరిక ఏంది, ఇటువంటి ప్రశ్నల ద్వారా జనాలకు వచ్చేసింది. కోర్టుకు మెట్లెక్కడము అంటే న్యాయం కోసం అండి, మనం భయపడాల్సిన అవసరం లేదు. అది కూడా భయపడాల్సిన అవసరం ఎందుకు వస్తుందంటే, క్రిమినల్ కేసుల్లో పనిష్మెంట్ పడుతుందేమో అని అండి. సో మనకి నిచ్చెన లాగా మనకి చిన్న కోర్టు అంటే జేసీజే, జూనియర్ సివిల్ జడ్జు, సీనియర్ సివిల్ జడ్జు, డిస్ట్రిక్ట్ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు సివిల్లో అయితే, అదేవిధంగా మెజిస్ట్రేట్ కోర్టు, సెషన్ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు ఉన్నాయి. ఇవన్నిట్లో ఉన్నాయి. మన యొక్క వాదనని వినిపించడానికి ఈ నిచ్చెన లాగా న్యాయం యొక్క కోర్టులు ఉన్నాయండి. దాంట్లో మనం చెప్పాల్సింది చెప్పి మనం న్యాయం పొందొచ్చు. మనం భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఒక కోర్టులో న్యాయం జరగకపోయినా మనకు అప్పీల్ రూపంలో ఇంకో కోర్టుకు వెళ్ళి మనం కేసు మన వైపు తిప్పుకునే అవకాశం ఉంది. ఇంకొక ప్రశ్న తీసుకుందామండి, చివరి ప్రశ్న. ఒక లాయరు ఏ విధంగా ఆలోచించాలి?
చాలా చిన్న ప్రశ్న అండి, కానీ సమాధానం మాత్రం గంటలు గంటలు పడుతుంది. కానీ సూక్ష్మంగా సరళంగా చెప్పాలంటే ఒక లాయర్ ఏ విధంగా ఆలోచించాలి అంటే తన దగ్గరకు వచ్చిన క్లయింట్ ఇంట్రెస్ట్లు కాపాడడానికి ఏం చెయ్యాలి అని చూడాలంటే లా ఈజ్ ఆల్వేస్ డబుల్ ఎడ్జెడ్ నైఫ్. అంటే కత్తికి రెండు వైపులా పదును అన్నట్టుగా మనం చూసే కత్తులంతా ఒకవైపే పదును ఉంటుందండి, కానీ లాకి రెండు వైపులా పదును ఉంటుంది. సో మనం ఏ మాట చెప్పినా సరే రెండు వైపులా మన వాడికి నష్టం కాకుండా మాట్లాడాలి. సో ఈ విధంగా ఆలోచించి మన దగ్గరికి వచ్చిన వాడి యొక్క ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయడానికి మనం ప్రయత్నించాలండి. దానికి మనం అన్ని పుస్తకాలు తిరగేయాలి, అన్ని పాయింట్లు వాడాలి, అన్ని రకాలుగా వాదించి మన క్లయింట్కి సపోజ్ 10 సంవత్సరాలు జైలు శిక్ష అనుకోండి, అసలు లేకుండా చేయాలి. ఇది ఫస్ట్ ఆలోచన. అది కుదరలేదనుకోండి 10 సంవత్సరాలని మనము ఎంతవరకు తగ్గించవచ్చు, 1 సంవత్సరం వరకు తగ్గించచ్చా, 2 వరకు తగ్గించచ్చా, ఇది రెండో ఆలోచన. ఈ విధంగా మన దగ్గరకు వచ్చినాన్ని ఎలా మేలు చేయాలి అంటే అబ్సల్యూట్గా అండి, మీకు శిక్ష పడితే మీరు అక్కడి నుంచి ఎలా బయటపడతారో ఆ విధంగా ఆలోచిస్తే డెఫినెట్గా మీకు ఆలోచనలు వస్తాయి. తద్వారా ఆలోచనలు ఆచరణ తీసుకుంటాయి. ఆ ఆచరణల ద్వారా మీ దగ్గర వచ్చిన వాడికి న్యాయం దొరుకుతుంది. ఇది నా నమ్మకం అండి. ఈ చాలా ప్రశ్నలు ఉన్నాయండి. ఇవన్నీ మనము ఒకే ఎపిసోడ్లో ఒకే శీర్షికలో కవర్ చేయడం అనేది చాలా కష్టము. ఎందుకంటే న్యాయశాస్త్రము తర్కశాస్త్రం అనేది ఒక సముద్రం లాంటిది. సో ఈ ప్రయత్నం చేసిన భారతీయ ఛానల్ వాళ్ళకి నా కృతజ్ఞతలు, నన్ను పిలిచినందుకు నా కృతజ్ఞతలు. వాళ్ళు మీకు తెలియజేయాలి అనుకునే ఆలోచన నిజంగా ఒక హర్షణీయము, గర్వించదగింది. అదేవిధంగా మీకేదైనా ప్రశ్నలు ఉంటే ఆ కామెంట్స్ బాక్స్లో రాయండి. తద్వారా ఆ ప్రశ్నలు నన్ను చేరుకుంటాయి, నేను మీకు సమాధానం చెప్పగలుగుతాను. గాంధీ గారు చెప్పినట్టుగా తెలిసిన వాటికి సమాధానం చెప్తాను, తెలియకపోతే తెలుసుకొని చెప్తాను. నమస్కారం.